గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనుగోలు. అన్న చాలా అంటే మంచిగా ఇది ఉంది, వాడికి కామెడీ జోన్ ఉంది. ప్లస్ అంత అంటే మెయిన్ ఎలా అయిందంటే విలన్ పోర్షన్స్ ఎక్కువ చేయడం వలన అందరూ తనేదో చాలా సీరియస్ వీళ్ళగా కొంచెం అనుకుంటారు. కానీ తను చాలా సాఫ్ట్. హౌస్ లోకి వెళ్ళాక అర్థమైంది. సో క్యారెక్టర్ బట్టి మనుషులు మనం అలా చేయలేము కదా. సో దానికి ఎగ్జాంపుల్ అన్నయ్య. అంతే అండి. ఎందుకంటే నాగార్జున సార్ కూడా నాగ చైతన్య గారితో చాలా క్లియర్ గా చెప్పారు. అవును, అందరూ బయట చూస్తే విలన్ అనుకుంటారు కానీ చాలా మంచోడు, చాలా కూల్ పర్సన్. అవును అవును. సూపర్. అన్నిటికన్నా ముందు ఫస్ట్ మీ గురించి తెలుసుకో. ఓకే. సో మా ఆర్తి గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఎప్పుడు హ్యాపీగా నేను ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటుంటాను. నా జోన్ లో నేను ఉంటాను. నా ఆడపడుచులు ఇద్దరు ఇక్కడే వైజాగ్. నాకు సిస్టర్స్ లేరు, బ్రదర్స్ ఇద్దరు. వాళ్ళు నా ఆడపడుచులు ఇద్దరు కూడా నన్ను సిస్టర్ లాగే చూస్తారు, ట్రీట్ చేస్తారు. సో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను హౌస్ వైఫ్ గా. నా ఇద్దరు డాటర్స్ యుఎస్ లో ఉంటారు. సో సంతూర్ మమ్మీ మీరు. సో అంతా ఫుల్ హ్యాపీ. మా హస్బెండ్ కూడా నన్ను చాలా బాగా కేరింగ్ గా బాగా చూసుకుంటారు. సార్ ఏం చేస్తుంటారు? సార్ అంటే బిహెచ్ఎల్ ఉంది కదా వైజాగ్, దాంట్లో డీజీఎం గా చేశారు. మొన్న రీసెంట్ గా రిటైర్ అయ్యారు. ఆయనకి ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. సో మళ్ళీ వెంటనే ఇంకా రిటైర్ అవ్వకముందే వేరే జాబ్ చూసుకున్నారు చెన్నైలో. అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. సో మొత్తానికి బిజీగా అలా లైఫ్. అంటే మా ఆడపడుచు ఇద్దరు ఇక్కడే ఉంటారు కాబట్టి మేము ముగ్గురం కొంచెం బాగానే, అంటే ఓన్ సిస్టర్ లాగే నన్ను చూసుకుంటారు. సో అందరూ ఇంకా షాపింగ్ అన్ని మొత్తం అంతా. అంటే అత్తమ్మ మాయ గారు కూడా ఇక్కడే మన వైజాగ్ లోనే ఉంటారు. వాళ్ళు ఏజ్ అయినా సరే వాళ్ళు సపరేట్. అంటే ఇప్పటికీ కూడా అంటే డిపెండ్ అవ్వాల్సిన టైంలో వెళ్ళొచ్చు అన్న దీంతో వాళ్ళు అలాగే ఉంటారు. ఒక మనిషి తోడు ఉంటారు. సో ఒకవేళ నేను వెళ్ళకుండా మా ఎదురాడబడుచులు వెళ్తే మా అత్తమ్మ గారు కంపల్సరీ అడుగుతారు, ఇది ఆర్తి రాలేదేంటి అని. అంటే ఇంక మా అత్తమ్మ గారు అయితే ఇంకా నేను చెప్పక్కర్లేదు. వాళ్ళ అమ్మాయిలను ఎలా చూసుకుంటారో నన్ను అంత బాగా చూసుకుంటారు. మా మాయ గారు కానీ అత్తమ్మ గారు కదా. సో భరణి సార్ మీకు పెద్దన్నయ్య చిన్నన్నయ్య బా ఎంత కూల్ గా చిన్నన్నయ్య. కానీ భరణి సార్ కి మీకు మధ్య ఇంత స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఉంది అని నేను విన్నాను. అసలు ఏంటి ఇద్దరి మధ్యలో బెస్ట్ మెమరీ? చిన్నప్పుడు అన్న చాలా నాటి అసలు. అంటే నేను అసలు మీకు తెలుసా, మా ఫాదర్ సైడ్ అమ్మాయిలు లేరు ఎవరుని. జనరేషన్ లో అందరూ అబ్బాయిలేనంట. సో ఫస్ట్ మా మదర్ కి మా పెద్దన్నయ్య పుట్టాడు. సెకండ్ అమ్మాయి గురించి వెయిట్ చేశారనమాట. అన్నయ్య పుట్టిన తర్వాత అన్నయ్య పుట్టిన తర్వాత మా నానమ్మ ఎవరు చూడడానికి రాలేదంట. అయ్యో. సెకండ్ టైం కూడా సన్ పుట్టాడని. సో మా డాడీ కూడా చాలా అప్సెట్ అయ్యారంట. కానీ మరి ఇంకా ఓకే, థర్డ్ నేను పుట్టిన తర్వాత చాలా వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళు ఫెస్టివల్ చాలా అక్కడ. అంటే మా అత్తమ్మ గారు వాళ్ళు కూడా తెలుసు. అంటే చిన్నప్పటి నుంచి మాయ గారు డాడీ కొలీగ్స్ అనమాట. సో వాళ్ళు కూడా చెప్తారు అనమాట, అక్కడ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు పనిచేసి డాడీ ఫుల్ హ్యాపీ జాయ్ మూడ్లోకి వెళ్ళిపోయారంట. అన్న ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నాటిగానే పెరిగాడు. పెద్దనే చాలా కామ్ చిన్నప్పటి నుంచి కూడా. అంటే వెనకాల ఏం చేసినా ముందు దొరికేవాడు కాదు వాడు. చిన్ననే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినా ముందు దొరికిపోయేవాడు. దొరికిపోయి ఫుల్ మా అమ్మతోటి. సారా మా అమ్మ ఎక్కువగా కొట్టింది అంటే మా చిన్న భరణి సార్ని. అయ్యో ఫుల్. కానీ మదర్ అంటే చాలా పిచ్చి కదా భరణి సార్. అదే చెప్తున్నాను, చిన్నప్పుడు మా అమ్మ ఎంత కొట్టింది అంటే వాడిని చాలా కొట్టేది అనమాట. అంటే వినేవాడు కాదు మాట. మాకేంటంటే మేము గోడ మీద పిల్లిలో కొంచెం నేను మా పెద్దన్నయ్య దొరికే వాళ్ళం కాదు. వాడంటే వాడు ఓపెన్ గా, అంటే ఇట్లాగా వెనక ఒకలాగా ముందు అసలు తెలీదు. అంటే వాడికి ఏమనిపిస్తే చేసేస్తాడు అని చెప్పేస్తాడు.
ఇంకా అలాగేమీ ఉండదు, మైండ్ లో వేరేగా మాట్లాడదాము అటువంటిది ఏమీ ఉండదు అనమాట. సో అలా దొరికిపోయి బాగా దెబ్బలు తినేవాడు. సో నా ఏజ్ అంటే నేను 16, అంటే నాకు 14-15 ఇయర్స్ అప్పుడు డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. సో అప్పటి నుంచి మా మదర్కి ఏంటంటే ఎలా అయినా పెళ్లి చేసి, అంటే ఆడపిల్లకు ముందు పెళ్లి అయిపోతే తనకు ఏం బాధ్యత ఉండదు, ఇప్పుడు ఎలా ఉంటది, అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా మనకి. సో అందుకని నాకు 16 ఇయర్స్ కి మ్యారేజ్ చేస్తారు. 19 ఇయర్స్ కి నాకు 2 కిడ్స్ పుట్టారు. వాళ్ళిద్దరే ఉండేవారు, అమ్మ. డాడీ ఏమో నాకు 20 ఇయర్స్ వచ్చినప్పుడు 21లోన చనిపోయారు అనమాట హార్ట్ అటాక్ తోటి. అప్పటి నుంచి అమ్మ భరణితోటే ఉంది, వాళ్ళిద్దరే ఉండేవారు. మేము మధ్యలో వెళ్ళేవాళ్ళం. పెద్దనే ఏమో జాబ్ కి వేరే చోట ఉండేవాడు. సో చిన్ననే దగ్గరే ఉండేవాడు. అంటే వాడు ఎంత దెబ్బలు తిన్నాడో ఫుల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది వాడికి. ఇంకా తర్వాత అంతా ఇంకా చూడాలి అమ్మని, ఇంకా ఇది అని. వాడు ఎలా అంటే ఇంకెలా మారిపోయాడంటే, అంటే బయట వాళ్ళు ఎవరైనా వస్తే అమ్మను సరిగ్గా చూసుకోరేమో అని చెప్పి మా మేనమామ అమ్మాయినే చేసుకున్నాడు. మా మేనమామ వాళ్ళ, అంటే తనైతే కొంచెం కేరింగ్. అలాగే తను ఎంత బాగా అంటే ఎక్కడ ఇంక నేను చూడలేం. ఇంకా బర్నీ సార్ ఏ టైంకి 2 o'clock వస్తే 2 o'clockకి లెగిచి అప్పుడు అంటే ఫోన్ చేస్తాడు మరి షూట్ అయినప్పుడు, నేను బయలుదేరాను వస్తున్నానంటే అప్పుడు వేడివేడిగా చేసి పెడుతుంది. వెరీ వెరీ అంటే ఇంకా అసలు నేను చెప్పలేను. మేమందరం బ్లెస్డ్. ఆ అమ్మాయి మా ఇంటికి నిజంగా మేము చేసుకోవడం, మా మాయ కూతురు అయినా సరే గొప్ప చెప్పుకోవడం కాదు, నిజంగా చాలా మంచి అమ్మాయి. అమ్మనైతే ఇంకా పూలు అంటే, అందుకే మేము ఇప్పుడు మా ఇంటికి వస్తుందా రమ్మంటాం. అంటే అంటే అన్నయ్య దగ్గరికి, పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు, షార్జా కదా, సో ఫ్రీక్వెంట్ గా వెళ్ళడానికి అవ్వదు. నా దగ్గరికి రమ్మంటే ఇంకా అలా చెప్తూ ఉంటే వస్తుంది. వచ్చిన ఒక 5 days నుంచే మొదలు పెడుతుంది. అంటే రోజు అన్నితో మాట్లాడుతుంది. 5 days నుంచి బాబు ఎప్పుడు వస్తావు తీసుకెళ్ళడానికి అనుకుని, మా ఇంట్లో అసలు కదలక్కర్లేదు, టీవీ అన్ని పనమ్మాయి అలా కూర్చున్న చోటికి తీసుకెళ్ళి పెడుతుంది. అయినా సరే తనకి మా చిన్నన్నయ్య దగ్గర ఉంటేనే చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. అంత ఆ జోన్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు కూడా మేబీ చాలా మంది ఇప్పుడు అనుకున్నారు ఆ లాకెట్ అది పట్టుకెళ్లారు, ఎందుకు అలా పట్టుకెళ్లారు, సూట్ కేసులో పెట్టుకెళ్ళచ్చు కదా, ఇది పట్టుకెళ్ళచ్చు కదా అని చాలా మంది అన్నారు. అన్నయ్య ఎప్పుడు కూడా అమ్మని ఏదైనా షూట్స్ ఉన్నప్పుడే వదిలి వెళ్తాడు, లేకపోతే అస్సలు వదలడు. వెళ్ళినా కూడా రోజుకు ఒక 10 సార్లైనా ఫోన్ చేస్తాడు.